ఇదొక విచిత్రమైన ఫ్యాక్టరీ. అక్కడ పనిచేసే వర్కర్లు గనుక సరిగ్గా పర్ఫామ్ చేయకపోతే వాళ్ళను చంపేసి వాళ్ళ స్థానంలో కొత్త వర్కర్ని రీప్లేస్ చేస్తారు. ఒక కొత్త ఉద్యోగి ప్రాణభయంతో రోజంతా కష్టపడి పనిచేస్తూ ఉంటాడు. కానీ అతని నీడ మాత్రం అతనికి నిరంతరం అంతరాయం కలిగిస్తూ విసిగిస్తూ ఉంటుంది. ఒకరోజు ఒక రోబోట్ వచ్చి బాస్ నిన్ను పిలుస్తున్నాడు అని చెప్తుంది. అతడు కుర్చీలో కూర్చోగానే అది ఒక లిఫ్ట్ లా మారి కిందకి తీసుకెళ్తుంది. చనిపోతాననే భయంలో ఉండగా అతని నీడ పరిగెత్తుకెళ్లి లిఫ్ట్ బటన్లను ఒక నవ్వుతున్న ముఖం వచ్చేలా నొక్కుతుంది. దాంతో లిఫ్ట్ ఖరాబ్ అయి ఒక అపరిచితమైన వింత ప్రపంచంలోకి క్రాష్ అవుతుంది. అక్కడ ఒక రోబోట్ సైకిల్ చేస్తూ అతనికి దారి చూపిస్తుంది. కానీ ఆ నీడ మాత్రం అతన్ని బలవంతంగా ఒక పొద దగ్గరకు ఈడ్చుకెళ్లి ఇద్దరు వింత గ్రహాంతర వాసులను చూపిస్తుంది. ఆ తర్వాత పెద్ద పెద్ద పుట్టగొడుగుల మీదుగా పైకి వెళ్లి ఒక చిన్న పడవలో ప్రయాణిస్తూ ప్రశాంతతను అనుభవిస్తాడు. చివరికి రాత్రి సమయంలో బాస్ ఆఫీస్ కి తీసుకెళ్లే అసలైన లిఫ్ట్ దగ్గరకు చేరుకుంటాడు. కానీ బయట అంతా ఏలియన్లతో నిండిపోతుంది. ఆ నీడ అతన్ని ఆ లిఫ్ట్ లోకి వెళ్లకుండా గట్టిగా వెనక్కి లాగుతూ ఆపడానికి ట్రై చేస్తుంది. అయినా సరే అతడు వినకుండా లిఫ్ట్ లోకి అడుగు పెడతాడు. కానీ లిఫ్ట్ డోర్స్ మూసుకోగానే ఆఖరి క్షణంలో జ్ఞానోదయమై చివరి క్షణంలో బయటపడతాడు. సూర్యకాంతి అతనిపై పడుతుంది. అతని నీడ ఎంతో సంతోషిస్తుంది. నిజానికి ఆ బాస్ దగ్గరికి వెళ్తే అతడు చనిపోయేవాడు. నీడ చేసిన అల్లరి వల్లే అతడు ప్రాణాలతో బయటపడ్డాడని అతనికి అర్థమవుతుంది. మనల్ని ఇబ్బంది పెట్టే ప్రతిదీ మన శత్రువు కాదు. కొన్నిసార్లు మనం డిస్టర్బెన్స్ అనుకునే సంఘటనలు లేదా సూచనలే మనల్ని పెద్ద ప్రమాదాల నుంచి కాపాడే దేవదూతలుగా మారుతాయి.